H1B వీసా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. H1B వీసాలపై ఏటా $1,00,000 ఫీజును విధించే కొత్త విధానాన్ని ప్రకటించారు. ఇది భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే H1B వీసాలను పొందే వారిలో అత్యధిక శాతం భారతీయులే ఉన్నారు. ఈ నిర్ణయం H1B వీసాల చరిత్రలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న అతిపెద్ద సవరణల్లో ఒకటి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ రంగంలోకి దిగింది. తమ విదేశీ ఉద్యోగులందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం నాటికి అమెరికాకు తిరిగి రావాలంటూ ఆదేశించింది. భారత్ సహా అమెరికా బయటి దేశాల్లో పనిచేసే టాప్ టు బాటం ఉద్యోగులందరికీ ఈ మేరకు ఇంటర్నల్ ఈమెయిల్స్ పంపించింది. H1B వీసాలపై ప్రకటన వెలువడిన 2 గంటల్లోనే మైక్రోసాఫ్ట్ ఈమెయిల్స్ పంపించింది. ఈ నెల 21 అంటే ఆదివారం నాటికి H1B వీసా, H4 వీసా ఉద్యోగులందరూ కూడా అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్ సూచించినట్టు రాయిటర్స్ వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తమ H1B వీసా ఉద్యోగులు సమీప భవిష్యత్తులో కూడా ఇక్కడే ఉండి పనిచేయాలని కూడా సూచించింది. అమెరికన్లు ఎవరూ కూడా విదేశాల్లోని తమ కార్యాలయాల ద్వారా పనిచేసే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. అటువంటి కంపెనీ కూడా డొనాల్డ్ ట్రంప్ విధించిన H1B వీసాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తుందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ తో పాటు JP మోర్గన్ కూడా బయట దేశాల్లో పనిచేస్తున్న H1B వీసాదారులను ఆదివారం నాటికి తిరిగి రావాలని సూచించినట్టు రాయిటర్స్ తెలిపింది. వీసా వార్షిక ఫీజు పెంపుపై టెక్ కంపెనీలు ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. అమెజాన్, యాపిల్, గూగుల్, మెటా వంటి అతిపెద్ద అమెరికన్ టెక్ కంపెనీలకు విదేశాల్లో కూడా వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు. వారందరూ కూడా వెనక్కి వెళ్లాల్సి రావచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా H1B వీసా వార్షిక రుసుమును ట్రంప్ ప్రభుత్వం భారీగా పెంచడంపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ నిర్ణయం వల్ల కలిగే పరిణామాలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం అనేక కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఇది మానవతా సంక్షోభానికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఈ పరిస్థితులను డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సమీక్షించింది. దీని తీవ్రతను తగ్గించింది. భారీ ఊరట ఇచ్చింది. పెంచిన $1,00,000 ఫీజు కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా ఉన్న వారికి కాదని వైట్ హౌస్ వెల్లడించింది. H1B వీసాపై ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న వారికి $1,00,000 ఫీజు వర్తించబోదని తేల్చి చెప్పింది. ఈ పెంపు కొత్త దరఖాస్తులకి మాత్రమేనని, ఇప్పటికే వీసా ఉన్న వారికి కాదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవిట్ స్పష్టం చేశారు. ఇది వార్షిక ఫీజు కాదని ఆమె తేల్చి చెప్పారు. ఒక దరఖాస్తుకు ఒకసారి మాత్రమే $1,00,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. H1B వీసా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. H1B వీసాలపై ఏటా $1,00,000 ఫీజును విధించే కొత్త విధానాన్ని ప్రకటించారు. ఇది భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే H1B వీసాలను పొందే వారిలో అత్యధిక శాతం భారతీయులే ఉన్నారు. ఈ నిర్ణయం H1B వీసాల చరిత్రలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న అతిపెద్ద సవరణల్లో ఒకటి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ రంగంలోకి దిగింది. తమ విదేశీ ఉద్యోగులందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం నాటికి అమెరికాకు తిరిగి రావాలంటూ ఆదేశించింది. భారత్ సహా అమెరికా బయటి దేశాల్లో పనిచేసే టాప్ టు బాటం ఉద్యోగులందరికీ ఈ మేరకు ఇంటర్నల్ ఈమెయిల్స్ పంపించింది. H1B వీసాలపై ప్రకటన వెలువడిన 2 గంటల్లోనే మైక్రోసాఫ్ట్ ఈమెయిల్స్ పంపించింది. ఈ నెల 21 అంటే ఆదివారం నాటికి H1B వీసా, H4 వీసా ఉద్యోగులందరూ కూడా అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్ సూచించినట్టు రాయిటర్స్ వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తమ H1B వీసా ఉద్యోగులు సమీప భవిష్యత్తులో కూడా ఇక్కడే ఉండి పనిచేయాలని కూడా సూచించింది. అమెరికన్లు ఎవరూ కూడా విదేశాల్లోని తమ కార్యాలయాల ద్వారా పనిచేసే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. అటువంటి కంపెనీ కూడా డొనాల్డ్ ట్రంప్ విధించిన H1B వీసాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తుందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ తో పాటు JP మోర్గన్ కూడా బయట దేశాల్లో పనిచేస్తున్న H1B వీసాదారులను ఆదివారం నాటికి తిరిగి రావాలని సూచించినట్టు రాయిటర్స్ తెలిపింది. వీసా వార్షిక ఫీజు పెంపుపై టెక్ కంపెనీలు ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. అమెజాన్, యాపిల్, గూగుల్, మెటా వంటి అతిపెద్ద అమెరికన్ టెక్ కంపెనీలకు విదేశాల్లో కూడా వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు. వారందరూ కూడా వెనక్కి వెళ్లాల్సి రావచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా H1B వీసా వార్షిక
వార్షిక రుసుమును ట్రంప్ ప్రభుత్వం భారీగా పెంచడంపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ నిర్ణయం వల్ల కలిగే పరిణామాలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం అనేక కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఇది మానవతా సంక్షోభానికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఈ పరిస్థితులను డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సమీక్షించింది. దీని తీవ్రతను తగ్గించింది, భారీ ఊరట ఇచ్చింది. పెంచిన $1,00,000 ఫీజు కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా ఉన్న వారికి కాదని వైట్ హౌస్ వెల్లడించింది. H-1B వీసాపై ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న వారికి $1,00,000 ఫీజు వర్తించబోదని తేల్చి చెప్పింది. ఈ పెంపు కొత్త దరఖాస్తులకి మాత్రమేనని, ఇప్పటికే వీసా ఉన్న వారికి కాదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవిట్ స్పష్టం చేశారు. ఇది వార్షిక ఫీజు కాదని ఆమె తేల్చి చెప్పారు. ఒక దరఖాస్తుకు ఒకసారి మాత్రమే $1,00,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. H-1B వీసా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. H-1B వీసాలపై ఏటా $1,00,000 ఫీజును విధించే కొత్త విధానాన్ని ప్రకటించారు. ఇది భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే H-1B వీసాలను పొందే వారిలో అత్యధిక శాతం భారతీయులే ఉన్నారు. ఈ నిర్ణయం H-1B వీసాల చరిత్రలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న అతిపెద్ద సవరణల్లో ఒకటి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ రంగంలోకి దిగింది. తమ విదేశీ ఉద్యోగులందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం నాటికి అమెరికాకు తిరిగి రావాలంటూ ఆదేశించింది. భారత్ సహా అమెరికా బయటి దేశాల్లో పనిచేసే టాప్ టు బాటం ఉద్యోగులందరికీ ఈ మేరకు ఇంటర్నల్ ఈమెయిల్స్ పంపించింది. H-1B వీసాలపై ప్రకటన వెలువడిన 2 గంటల్లోనే మైక్రోసాఫ్ట్ ఈమెయిల్స్ పంపించింది. ఈ నెల 21 అంటే ఆదివారం నాటికి H-1B వీసా, H-4 వీసా ఉద్యోగులందరూ కూడా అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్ సూచించినట్టు రాయిటర్స్ వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తమ H-1B వీసా ఉద్యోగులు సమీప భవిష్యత్తులో కూడా ఇక్కడే ఉండి పనిచేయాలని కూడా సూచించింది. అమెరికన్లు ఎవరూ కూడా విదేశాల్లోని తమ కార్యాలయాల ద్వారా పనిచేసే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. అటువంటి కంపెనీ కూడా డొనాల్డ్ ట్రంప్ విధించిన H-1B వీసాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తుందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ తో పాటు JP మోర్గన్ కూడా బయట దేశాల్లో పనిచేస్తున్న H-1B వీసాదారులను ఆదివారం నాటికి తిరిగి రావాలని సూచించినట్టు రాయిటర్స్ తెలిపింది. వీసా వార్షిక ఫీజు పెంపుపై టెక్ కంపెనీలు ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. అమెజాన్, యాపిల్, గూగుల్, మెటా వంటి అతిపెద్ద అమెరికన్ టెక్ కంపెనీలకు విదేశాల్లో కూడా వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు. వారందరూ కూడా వెనక్కి వెళ్లాల్సి రావచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా H-1B వీసా వార్షిక రుసుమును ట్రంప్ ప్రభుత్వం భారీగా పెంచడంపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ నిర్ణయం వల్ల కలిగే పరిణామాలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం అనేక కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఇది మానవతా సంక్షోభానికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఈ పరిస్థితులను డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సమీక్షించింది. దీని తీవ్రతను తగ్గించింది, భారీ ఊరట ఇచ్చింది. పెంచిన $1,00,000 ఫీజు కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా ఉన్న వారికి కాదని వైట్ హౌస్ వెల్లడించింది. H-1B వీసాపై ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న వారికి $1,00,000 ఫీజు వర్తించబోదని తేల్చి చెప్పింది. ఈ పెంపు కొత్త దరఖాస్తులకి మాత్రమేనని, ఇప్పటికే వీసా ఉన్న వారికి కాదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవిట్ స్పష్టం చేశారు. ఇది వార్షిక ఫీజు కాదని ఆమె తేల్చి చెప్పారు. ఒక దరఖాస్తుకు ఒకసారి మాత్రమే $1,00,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. H-1B వీసా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. H-1B వీసాలపై ఏటా $1,00,000 ఫీజును విధించే కొత్త విధానాన్ని ప్రకటించారు. ఇది భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే H-1B వీసాలను పొందే వారిలో అత్యధిక శాతం భారతీయులే ఉన్నారు. ఈ నిర్ణయం H-1B వీసాల చరిత్రలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న అతిపెద్ద సవరణల్లో ఒకటి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ రంగంలోకి దిగింది. తమ విదేశీ ఉద్యోగులందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం నాటికి అమెరికాకు తిరిగి రావాలంటూ ఆదేశించింది. భారత్ సహా అమెరికా బయటి దేశాల్లో పనిచేసే టాప్ టు బాటం ఉద్యోగులందరికీ ఈ మేరకు ఇంటర్నల్ ఈమెయిల్స్ పంపించింది. H-1B వీసాలపై ప్రకటన వెలువడిన 2 గంటల్లోనే మైక్రోసాఫ్ట్ ఈమెయిల్స్ పంపించింది.
ఈ నెల 21 అంటే ఆదివారం నాటికి H1B వీసా, H4 వీసా ఉద్యోగులందరూ కూడా అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్ సూచించినట్టు రాయిటర్స్ వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తమ H1B వీసా ఉద్యోగులు సమీప భవిష్యత్తులో కూడా ఇక్కడే ఉండి పనిచేయాలని కూడా సూచించింది. అమెరికన్లు ఎవరూ కూడా విదేశాల్లోని తమ కార్యాలయాల ద్వారా పనిచేసే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. అటువంటి కంపెనీ కూడా డొనాల్డ్ ట్రంప్ విధించిన H1B వీసాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తుందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ తో పాటు JP మోర్గాన్ కూడా బయట దేశాల్లో పనిచేస్తున్న H1B వీసాదారులను ఆదివారం నాటికి తిరిగి రావాలని సూచించినట్టు రాయిటర్స్ తెలిపింది. వీసా వార్షిక ఫీజు పెంపుపై టెక్ కంపెనీలు ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. అమెజాన్, యాపిల్, గూగుల్, మెటా వంటి అతిపెద్ద అమెరికన్ టెక్ కంపెనీలకు విదేశాల్లో కూడా వేలాది మంది ఉద్యోగులున్నారు. వారందరూ కూడా వెనక్కి వెళ్లాల్సి రావచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా H1B వీసా వార్షిక రుసుమును ట్రంప్ ప్రభుత్వం భారీగా పెంచడంపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ నిర్ణయం వల్ల కలిగే పరిణామాలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం అనేక కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఇది మానవతా సంక్షోభానికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఈ పరిస్థితులను డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సమీక్షించింది. దీని తీవ్రతను తగ్గించింది, భారీ ఊరట ఇచ్చింది. పెంచిన $1,00,000 ఫీజు కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా ఉన్న వారికి కాదని వైట్ హౌస్ వెల్లడించింది. H1B వీసాపై ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న వారికి $1,00,000 ఫీజు వర్తించబోదని తేల్చి చెప్పింది. ఈ పెంపు కొత్త దరఖాస్తులకి మాత్రమేనని, ఇప్పటికే వీసా ఉన్న వారికి కాదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ స్పష్టం చేశారు. ఇది వార్షిక ఫీజు కాదని ఆమె తేల్చి చెప్పారు. ఒక దరఖాస్తుకు ఒకసారి మాత్రమే $1,00,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.